సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సార్తో నేను పంచుకున్నా నా బాధలు. సార్ మేము కష్టపడతాం, ఎంతో చేస్తాం, బట్ కర్నూలులో కులాలు మతాలు తెస్తారు ఎలక్షన్ల ముందు. మీరు ఎట్లయినా నాకు ఈసారి సహాయం చేయాలా, ఉండే వాస్తవాలు చెప్పాలా, ప్రజలకి మీ నుంచి ఒక మాట తెలిపితే వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే పాయిజన్ చేస్తారు ఎలక్షన్ల ముందు అని చెప్పి ఆయనకు నేను రిక్వెస్ట్ చేసిన. ఈడ కులాలు మతాలు కాదు ఇంపార్టెంట్, మనిషి ఇన్సాన్ ఇంపార్టెంట్. ప్రజలకి ఏం చేస్తున్నారు, సేవ చేసే వాళ్ళ కుటుంబంని ఎన్నుకుంటే ఇంకా 10 చేయగలుగుతాము అనేది మీ నోటి ద్వారా మీరు చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని నేను రిక్వెస్ట్ చేసిన దానికి ఆయన వచ్చారు. నేను ఎప్పుడూ మర్చిపోను సిరాజ్ బ్రదర్ గారిని. సో మీరు కూడా నన్ను ఒక మనిషిగా చూడండి, వ్యక్తిగా చూడండి. కులాలు మతాలు మాత్రం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మా దగ్గర అందరు పనిచేస్తారు, ఎలక్షన్ల ముందు మాత్రం సపరేట్ చేసే చూస్తారు. అట్లా కులాలు మతాలు చూస్తే మేము ఒక హిందూస్నే పెట్టుకోవాలా, ఇంకా ఎక్కువ చెప్తే ఓన్లీ వైశ్యాస్నే పెట్టుకోవాలా. అట్లా చేయలేదే. సో ప్రజలారా గమనించండి, మీరు మనిషిని వాళ్ళని ఎన్నుకుంటే కర్నూలుని ఒక గ్రోత్ అంటే అభివృద్ధిలో గ్రాఫ్ ఎట్లా పైకి పెరుగుతుందో అట్లా పెరుగుతుంది. మనకి చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉందిడ. హైదరాబాద్ ఈరోజు గ్రో అయిందంటే ఒకే ఒక రీజన్ చంద్రబాబు గారి నుంచి, అది గుర్తించుకోండి. ఎందుకంటే ఆయన కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కాకపోయింటే ఈరోజు హైదరాబాద్ పరిస్థితే వేరే ఉండేది. ఆయన వేసిన విత్తనం ఈరోజు అంత డెవలప్ అయింది. అట్లాంటి లీడర్ కింద మనం అంతా ఉన్నాం. సో కర్నూలుని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈడ కులం మతం కాదండి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీలు తెస్తా, బిజినెస్ వ్యాపారాలు రొటేషన్ అవుతుంది, అందరికీ పెరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్ల నుంచి బాధుడే కదా, అన్ని పెరిగినాయి కదా, నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా, మీకే తెలుసు అన్ని. ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్టకాలన్నాయో ఈసారి మనము బానిసల్లక్క బతికే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. సొంత ఇంట్లో 2 సిస్టర్స్కి న్యాయం చేయనోడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? అవునా కాదమ్మా? 2 సిస్టర్స్ని న్యాయం చేయలేనోడు 5 కోట్ల మందికి న్యాయం చేస్తాడంట. నవ్వాలా క్యాలీఫ్లవర్లు పెట్టుకోవాలా అని వచ్చి మాట్లాడితే గమనించండి. అట్లా నాయకత్వం ఉంటే డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇక్కడ చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దగా ఉండే షాప్ ఓనర్స్ వరకు ప్రతి ఒక్కరికి బిజినెస్ పెరుగుతుంది, ల్యాండ్ రేట్లు పెరుగుతుంది. నేను జూన్ 4th రిజల్ట్స్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నేను గెలిస్తే 20-25% ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. రాసి పెట్టుకోండి మీరు. అదే ఒక పెద్ద అసెట్ ఇచ్చినట్లు అందరికీ. మన యొక్క లీడర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే, ఎంత మంచిగా ఆలోచిస్తే, ఎంత దూరదృష్టి ఉంటే, ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసేటటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది. ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ये हमारे इंडियन कॉन्स्टिट्यूशन में हमारा जो हक है, हम वोट डालना है, हम घर से निकलना है. ऐसा नहीं कि हमको जो है जो छुट्टियां जो इलेक्शन के दिन जो है एक जो तातील दी जा रही, इसका मकसद ये नहीं कि घर में हम बिरयानियां बनाएंगे, कहीं पिकनिक को जाएंगे, ऐसा नहीं. हम घर से निकलना और वोट डालना ये हमारी जिम्मेदारी है. हम किसको वोट डालना, हमारी जिंदगी में तब्दीली आने के लिए हमें एक ऐसे अच्छे इंसान को हम वोट देना चाहिए ताकि हमारा जो डिस्ट्रिक्ट का, हमारे जो वतन का, हमारे जो कॉलोनी का, जहां पर हम लोग रह रहे हैं वहां पर कुछ डेवलपमेंट हो. మన ఈ ఆంధ్రప్రదేశ్లో, మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లింలకే ఓటేయాలి, హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి, మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి, మనం ఓటు వేయాలి డెవలప్మెంట్కి, మనం ఓటు వేయాలి మనతో పాటు ఉండి నడిచేవాడికి, మనం ఓటు వేయాలి మన అవసరాల్లో నిలబడేవాడికి, మనం ఓటు వేయాలి ఎవరైతే
వెంటనే స్పందించి మన సమస్యని దూరం చేస్తారు. ఏ విధంగానైతే 2 సంవత్సరాల నుండి టీజీ భరత్ గారు, ఆయనతో 2 సంవత్సరాల నుండి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన ఇంట్లో ఒక 2 టైమ్స్ నేను భోజనం కూడా చేయడం జరిగింది. ఒక మంచి మనస్తత్వాన్ని, మంచి వ్యక్తిని నేను చూశాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రాంకి నేను వచ్చాను. ఎంతో మంది కాల్ చేశారు, భయపెట్టే వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే కదా నేను భయపడాలి. నేను ఒక మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను. నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు భాయిగా ఉండి ఎలక్షన్ రాగానే భవమని అనుకోవడం ఏదైనా మంచిదంటారా? తప్పు కదా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీల వైసీపీ వారు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు ఏ టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను. నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రాం. నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన నిలబడి ఆయన్ని గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో నా ఫస్ట్ ప్రోగ్రాం. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ముస్లింలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే, లేదండి రేపటి రోజు ఇలా అవుతుంది అలా అవుతుంది, ఆయన బీజేపీ మెంటాలిటీ అంటే ఇది కేవలం ఒక ఫోబియా, ఇది ఒక వైరస్, ప్రజలను తప్పుతో పట్టించడానికి కల్పిస్తున్నటువంటి మాటలు తప్ప ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీజీ భరత్ గారు ముస్లింలను ద్వేషించేటటువంటి సందర్భమైనా, లేదా వారికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను చిన్న చూపు చూసినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను శత్రువులుగా భావించిన సందర్భం ఒక్కటి ఉన్నా మీరు నాకు చెప్పండి. నేను నా ప్రసంగాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా, ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్ గా మీరు నాకు ఫోన్ చేయండి. నేను వాగ్దానం చేస్తున్నాను. ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా, లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను ఆయన గురించి ఇంత స్టడీ చేశాను. ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని, నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ రోజు అత్యధిక మెజారిటీతో మన మంచి మనిషి మనతో పాటు ఉండేవాడు, మన కష్టాలలో మన కోసం నిలబడేవాడు, మన భుజంతో నిలబడేవాడు, నీకు ఏ కష్టం ఉంది అని అడిగేవాడు, నీతో పాటు నడిచేవాడు, ముస్లిం మహిళల యొక్క సమస్యలు, ముస్లింల సమస్యలు, మైనారిటీల సమస్యలు తెలుసుకొని దానికోసం పోరాడేవాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా? ఉంది. కాబట్టి పోలింగ్ రోజున ఏ పని ఉన్నా అన్నిటికంటే మొట్టమొదటి పని మనం ఓటు వేయడమే మన కర్తవ్యంగా మనం భావించాలి. अब 150 टीडीपी जनसेना अलायंस को आ रहा है और आपको देखकर मुझे कोई शक नहीं है कि टीजी भरत साहब आपके ताउन से जून 4 तारीख को जीतने वाले हैं, यहाँ के एमएलए रहेंगे और लैंड रेट्स 20% जरूर बढ़ेंगे. जरूर वोट दीजिए, जीतने वाली पार्टी को वोट दीजिए, हकदार बनिए, क्योंकि वोट देने से हम उसमें हिस्सेवार बनेंगे. हक से हम जो भी हमारे हक हैं बरकरार रखेंगे. हमारे तौर तरीके, मजहबी तौर तरीके, चाहे बुर्खा हो चाहे हिजाब हो, टीडीपी जनसेना से ही बरकरार रहेंगे. ये आपको कहते हुए हमारे भरत साहब को वोट दीजिए, हमारे एमपी को भी वोट दीजिए.